నేను చేస్తాను. నాకు ఒకదానికే ఉన్నదా ఈ అవకాశం? మీకు కూడా ఉన్నదా? చదువు రాదు, చదువు రాకుండానే నేను ఇంత చేస్తానా? నాకు నలుగురు దొరికిండు, మీకు నలుగురు దొరుకుతారా? దొరకదా? ప్రొడక్ట్ సెల్లింగ్ కాదు, ఈవెంట్ సెల్లింగ్ అని. చాలా మంది ఈవెంట్ సెల్లింగ్ ఏంటబ్బా, ప్రొడక్ట్ సెల్లింగ్ కాదన్నారంటబ్బా అనిపిస్తుంది. అది సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ ఏమో గోళీలాటతో సమానం అంటారు, సెకండ్ ఏమో ఈవెంట్ సెల్లింగ్ అంటారు. అసలు ఈవెంట్స్ అంటే ఏంటి, అసలు గోళీలాటతో సమానంగా ఎందుకు చెప్పారు? రెండు. మూడోది, ఇది డ్రీమ్ ఫుల్ఫిల్ బిజినెస్ అంటారు. ప్రొడక్ట్స్ అమ్ముతుంటారు, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయమంటారు. ఎలా ఫిల్ అవుతాయి? అది మూడోది. నాలుగోది, ఇది టీమ్ బిల్డింగ్ బిజినెస్ అంటారు. టీమ్స్ ఎలా వస్తాయి? నేను ఎవరికి చెప్పినా నో అంటున్నారు, తీరా చూస్తే జనం నో అంటున్నారు, తీరా చూస్తే సింపుల్ అంటున్నారు బిజినెస్ ఎలాగా అనేది. ఈ 4 ప్రశ్నలు మనిషిని కన్ఫ్యూజ్ చేసేస్తా ఉంటాయి. ఇంకా దూరంగా ఆలోచిస్తే ఒకరు 4 లక్షలు అంటారు, 5 లక్షలు అంటారు, 7 అంటారు, 15 అంటారు, 16 అంటారు, ఇంకొక 46 లక్షలు అంటారు, ఇంకోటి ఏమో కోటి అంటున్నారు. అసలు ఈ కోట్లు ఏంటి, లక్షలు ఏంటి, గోల్ ఏంటి అనేది కొంతమంది పుట్టిన ఆలోచన. ఎస్, ఎవరైనా సరే ఆఖరికి ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, ఆఖరికి దేవుడైనా అమ్మకడుగునే పుట్టాలి అని ఉంటుంది డైలాగ్. అది అంటే ఈ సిస్టమ్ లో సిద్ధార్థ్ సింగ్ అయినా, మన సుపై సార్ అయినా, సాహు సార్ అయినా, నేనైనా, ఎవరైనా సరే, మీరైనా సరే ఆరుగురితోనే స్టార్ట్ చేయాలి. ఆరుగురితో స్టార్ట్ చేయాలంటే ఆరుగురితో ఈ సిస్టమ్ ని, అంటే ఆరుగురితో స్టార్ట్ చేయాలని, ఆరుగురి సిస్టమ్ లో తీసుకురావాలన్న ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి, ముఖ్యమైన టూల్స్ ఏంటి అది తెలిస్తే కనుక ఖచ్చితంగా మీరు కూడా అలాగే దాదాపుగా మరి 4 lakhs హైయెస్ట్ ఇంకా 4 lakhs 4 lakhs ఎర్న్ చేయగలరు, మంచి హోప్ తో ఉండగలరు. అదేంటో ఈ రోజు డిస్కషన్ చేద్దాం. ఇక్కడ వెస్టేజ్ అనేది టీమ్ బిల్డింగ్ బిజినెస్. 6 members ని రిక్రూట్ చేయాలి, లేదా వెస్టేజ్ పర్చేజ్ చేయాలి, లేదా జాయిన్ చేయాలి, లేదా న్యూ ప్రాస్పెక్ట్స్ ని వెస్టేజ్ కి ఆహ్వానించాలి. ఏదైనా ఒకటే. ఫస్ట్ మనకి ఆ వ్యక్తిని మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, స్పాన్సరింగ్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఆ వ్యక్తిని ఎక్కడ కలవాలి, నోటీస్ పాయింట్, ఆ వ్యక్తిని ఎక్కడ కలవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి కదా. మరి క్వశ్చన్ ఏది మంది, ఎక్కడ కలవాలంటే వారి ఇంటి వద్దే కలవాలి. నోటీస్ పాయింట్, వారి ఇంటి వద్దే కలవాలి. వారి ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగేది ఏంటి అనేది ఈ రోజు టాపిక్. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంటి వద్దే కలవాలన్నాను, ఇంటికి వెళ్ళాలంటున్నాను. ఇది చెప్పే ముందు, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పే ముందు ఇక్కడ ఒక పాయింట్ తెలుసుకోవాలి. అదేమంటే ఒక బిలీవ్. నేను 6 జాయిన్ చేస్తే 36 మంది చేస్తే, 36 మంది 216 మంది చేస్తే, 216 290 మంది చేస్తే, 290 216 36 6 ఆ పైన నేను మొత్తం కలిపితే దాదాపుగా 1550 మంది వెస్టేజ్ ప్రొడక్ట్స్ లో యూజ్ చేయడం వల్ల నాకు పీవీ బిల్డ్ అయింది. తద్వారా కంపెనీ యొక్క 10 ways ఆఫ్ ఇన్కమ్స్ లో కొన్ని ఇన్కమ్స్ ద్వారా నాకు ఇన్కమ్ వస్తుంది అనేది ప్రగాఢ విశ్వాసంతో నమ్మి తీరాలి. ఆ ఫ్రెండ్స్ లక్షలు వస్తున్నాయి అంటే అలాగే వస్తున్నాయి, రూట్ తెలిసిపోయింది. మళ్ళీ చెప్తున్నానండి, నేను 6 తెస్తే, 36 మంది తెస్తే, 36 216 తెస్తే, 216 290 తెస్తే, కింద ఉన్న 296 ఆ పైన 216 పైన 36 పైన 6 ఆ పైన నేను మొత్తం కలిపితే 1550 మంది నెల ప్రతి నెల వారింటి అవసరాలు కావాల్సిన నాతో సహా అందరూ కొనుక్కోవడం వల్ల జరిగేది పీవీ. ఆ పీవీని బిజినెస్ ప్లాన్ ప్రకారం నిర్మించడం జరిగితే అమౌంట్ అనేది నా బ్యాంక్ అకౌంట్ వస్తుంది. ఇది ప్రగాఢ విశ్వాసంతో నమ్మి తీరాలి. అప్పుడు 6 స్టార్ట్ చేయాలి. అంటే ఎలా ఉండాలి, ఒక సినీ దర్శకుడు సినిమాని ముహూర్తం షార్ట్ రోజున టెంకాయ కొట్టినప్పుడు అతను కనుక అడిగితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అడిగితే, ఈ సినిమాని దసరా కోసం తీస్తున్నాము, సంక్రాంతి కోసం తీస్తున్నాము, వేసవి సెలవుల కోసం తీస్తున్నాము, ఉగాది కోసం తీస్తున్నాము అంటే రిలీజ్ డేట్ పెట్టుకుని టెంకాయ కొట్టారు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. రిలీజ్ డేట్ లేకుండా ప్రారంభం అనేది ఉండదు. అలాగే ఇక్కడ కూడా నేను 1550 మంది 6 సిస్టమ్ లో తయారు చేసి, తద్వారా జనాభా 1550 మంది కొనుక్కోవడం వల్ల డబ్బు వస్తుంది అనే ఫీలింగ్ మీకు ఎప్పుడైతే కలుగుతుందో దాన్ని నమ్మకం అంటారు. ఆ నమ్మకంతో చేసేదే 6 తీసుకొచ్చేది. అప్పుడు 6 కోసం ఎక్కడికి వెళ్తామంటే 1 by 1 వెస్టేజ్ బిజినెస్ నిజమే, మీరు విన్నది నిజమే. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రొడక్ట్ సెల్లింగ్, దిస్ ఈజ్ ఈవెంట్ సెల్లింగ్. ఈవెంట్ అంటే మీటింగ్ ని ఫస్ట్ మీట్ తో స్టార్ట్ చేయాలి. మీటింగ్ అంటే కొంతమంది, మీట్ అంటే ఒకరిని కలిసేదాన్ని మీట్ అంటారు. మీట్ అయినా మీటింగ్ అయినా ఫస్ట్ మీట్, తర్వాత మీటింగ్. మీట్ 1 to 1 మీట్, ఒక వ్యక్తిని కలవటం 1 to 1 అంటారు. ఫస్ట్ 6 ఎలా ఇన్వాల్వ్ చేయాలంటే 1 to 1 చేసి ఇన్వాల్వ్ చేయాలి. 1 to 1 నోటీస్ పాయింట్. 1 to 1 అంటే ఒకరి తర్వాత ఒకరిని అని అర్థం. ఈ రోజు ఒకరిని, రేపు ఒకరిని, ఎల్లుండి ఒకరిని, ఒకరిని అట్లా 6 రోజులు 6 చెప్పి జాయిన్ చేయించాలి. అది 1 to 1. 6 ఒకే చోట కూర్చోబెట్టడం కాదు, 6 ఒకే చోట కూర్చోబెట్టే మీటింగ్ అయింది, ఒక్కొక్కరిని కలిస్తే మీట్ అయింది. చూడండి, మన ఫోన్లో చెప్తాం, సరే పొద్దున మిమ్మల్ని మీట్ అవుతా సార్ అంటారు. మీట్ అవుతుంటే మీట్ కలవడం, మీటింగ్ అన్నా కలవడం, అందరూ కూర్చొని మాట్లాడుకోవడం. మీటింగ్ తర్వాత ముందు మీట్, 36 మీటింగ్, 6 మీట్. వెళ్ళే ముందు గుర్తుపెట్టుకోవాలి, ఇందాక మేడం మీకు ఆల్రెడీ చూపించారు, 5 పాయింట్స్ ఉంటాయి. ఈ 5 పాయింట్లే ప్రభావితం చేస్తాయి వెస్టేజ్ లో సక్సెస్ కి. నెంబర్ 1 ఎపీరియన్స్. చాలా ఎపీరియన్స్ తో వెళ్ళాలి అక్కడికి. ఎపీరియన్స్ అంటే ఏదో కోటింగ్, మేకప్ అది ఇది కాదండి. జస్ట్ మనం ఏదైతే షర్ట్ వేసుకున్నామో అది వైట్ షర్ట్ ఉండాలని రూల్ లేదు, టై కట్టాలని రూల్ లేదు, ఇన్షర్ట్ చేయాలని రూల్ ఉంది. అది నమ్మకం. అది కంపల్సరీ ఇన్షర్ట్ చేసుకుని, అంటే మనకున్న డ్రెస్సెస్ లోనే మంచి డ్రెస్ వేసుకుని ఇన్షర్ట్ చేసుకుని నీట్ గా, ఇప్పుడు చూడండి జూమ్ లోకి వస్తానంటే నీట్ గా తలదూకుని, నేను పొద్దు నుంచి టైతోనే ఉన్నాను, ఎందుకంటే 2 మీటింగ్ చేశాను. ఒకవేళ లేకపోయినా మీటింగ్ కోసం టై కట్టి పౌడర్ రాసుకుని రావాలి. నీట్ గా కనపడాలి, ఎపీరియన్స్ తో కనపడాలి. అంటే చెప్పే వ్యక్తి యొక్క ఎపీరియన్స్ అవతల వ్యక్తికి అందంగా కనపడాలి. కాబట్టి కంపల్సరీ ప్రతి వ్యక్తి కూడా ఒక వ్యక్తిని మీట్ అవుతున్నప్పుడు ఎపీరియన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మీట్ అయ్యేటప్పుడు ఎపీరియన్స్ తో ఉండాలి మనం. అప్పుడు చేతిలో ఒక బ్యాగ్, ఆ బ్యాగ్ లో ఒక బుక్, వైట్ బుక్, జేబులో పెన్ను, ప్రొడక్ట్ క్యాటలాగ్, ప్లాన్ ప్రెజెంటేషన్ ఫైల్. ప్లాన్ ప్రెజెంటేషన్ ఫైల్ లేకపోయినా క్యాటలాగ్ బుక్ ఉంటే, అదే వైట్ బుక్, వైట్ పేజెస్ బుక్ ఉంటే ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ బ్యాగ్ అయితే ఉండాలి. దాంతో మనం ఎక్కడికి వెళ్తాం, ఇంటికి వెళ్దాం. టైమింగ్ కూడా కరెక్ట్ గా ఉండాలండి. 10 to 5 వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు, దొరుకుతారా దొరకరు. కంపల్సరీ
మనం వెళ్ళి వాళ్ళని ఒప్పించి తీసుకురావాలంటే మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఉంటారన్న ఒక హోప్ తో ఫోన్లు చేయకూడదు. ఫోన్లు అసలు డెవలప్మెంట్ కి పనిచేయు. ఇన్వాల్వ్ అయిపోయి గ్రూప్ గా వర్క్ చేసుకున్నప్పుడు పార్ట్నర్స్ గా ఫోన్లు పనిచేస్తాయి. ఎవో డైరెక్టర్ నుంచి వీళ్ళు ఫోన్లతో పనిచేయదు. వెళ్ళాల్సిందే. వెళ్ళి ఎపీరియన్స్ చూడగానే ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాం. ఏ సుధాకర్ రా బాగున్నావు అంటాడు. ఎస్ బాగున్నాను రా అంటాడు. నేను మామూలుగా జీన్ ప్యాంట్ టీ షర్ట్ ఉన్నాను అనుకో వేడిగా మాట్లాడతాడు. కానీ మామూలుగా ఒక ప్యాంట్ ఒక షర్ట్ వేసుకున్నాను. ఇన్షర్ట్ చేసిన చేతిలో బ్యాగ్ ఉంది. చూడగానే ఏం చేస్తున్నావు ఏంటి అని అడుగుతాడు. చూసారా ఎంత మతంలో ప్రేరణ కలిగిందో. అప్పుడు నేను ఏం చెప్తాను, నేను వెస్టేజ్ అనే ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇటువైపుగా వెళ్తున్నాను నేను వేరే ఊరికి. నువ్వు గుర్తొచ్చి ఆగాను అని చెప్పగానే భార్యని పిలుస్తాడు. మంచి టీ అంటాడు, టీ అంటాడు. ఈలో మంచి చెడ్డ మాట్లాడుకుంటాం. టీ అనేది వస్తుంది, తాగుతాం, చక్కగా కూర్చుంటాం. ఇక్కడ మనకి ఏది దోహదపడిందో గమనించండి. ఫస్ట్ ఎపీరియన్స్ దోహదపడింది. తర్వాత మన చేతిలో బ్యాగ్ టూల్స్ దోహదపడ్డాయి. ఎపీరియన్స్ టూల్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చెప్పే వ్యక్తికి ఉండాల్సిన అర్హత అంటారు దాన్ని. చూడండి, మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు డ్రెస్ లేకుండా వెళ్తారా? వెళ్ళరు. వెళ్తే అవతల అంత ప్రభావితం చేయలేరు. అదే డ్రెస్ తో వెళ్తే డ్రెస్ చాలా ప్రభావితం చేసేస్తారు అవతల అక్కడ అట్మాస్ఫియర్ ని. ఎవరు నోరు మీద కానీ మాట్లాడకుండా చేసేదే డ్రెస్. అదే వాళ్ళు నిజంగా సబ్ ఇన్స్పెక్టర్స్ సిఐలు వాళ్ళే, కానీ డ్రెస్ లేకుండా సివిల్ లో వెళ్ళారనుకో మేము పోలీసులు అని చెప్పుకోవడానికి కనపడతాం వాళ్ళకి. అంటే నమ్మించడానికి స్టార్ట్ అయిపోతుంది. అంత కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది అనమాట. ఎంతైనా కొంచెం డౌన్ అవుతుంది. అందుకే డ్రెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు. ఆ విధంగా వెళ్ళిన తర్వాత టూల్స్ ఎప్పుడైతే బ్యాగ్ ఉందో అది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే కంపల్సరీ అపాయింట్మెంట్ తీసుకోవాలి. అదేంటండి ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయిన మళ్ళీ అపాయింట్మెంట్ అంటారు ఏంటండి అనుకోవచ్చు మీరు. అపాయింట్మెంట్ అంటే టీ తాగి కూర్చున్న తర్వాత ఒరే శ్రీను అనుకోండి ఎగ్జాంపుల్ పేరు. ఒరే శ్రీను ఏం లేదు, నేను వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాను. వెస్టేజ్ బిజినెస్ లో నెలకు 1 లక్ష సంపాదించే అద్భుతమైన అవకాశం ఉంది. కార్లో తిరిగే అవకాశం ఉంది. కొంతమంది అయితే చాలా బాగా 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 7 లక్షలు సంపాదిస్తున్నారు. మా అప్లయన్స్ చాలా అద్భుతంగా ఉంది బిజినెస్. అందుకే నేను స్టార్ట్ చేశాను. ఇది నీతో కూడా కలిసి చేద్దామని వచ్చాను, నీకు చెప్దామని వచ్చాను. మన ఇద్దరం కలిసి చేద్దాం, నీతో కలిసి చేయాలని వచ్చాను, నీకు చెప్దామని వచ్చానని చెప్తే తను అంటాడు ఏం బిజినెస్ అని అడుగుతాడు. ఎస్ జస్ట్ ఇక్కడ కాదు, టీవీ కొద్దిగా ఉంది, పిల్లలు ఉన్నారు, అంతా ఓపెన్ ప్లేస్ కదా, కొంచెం ప్రైవసీ కోసం రూమ్ లోకి వెళ్ళి మాట్లాడదామని చెప్తే అయ్యో షూర్ వెళ్దాం అంటారు. అది అపాయింట్మెంట్ అంటే ఆ వ్యక్తికి చెప్పడానికి ఫస్ట్ కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మీరు బిజినెస్ రెస్పెక్ట్ ఇస్తేనే చేయగలరు. బిజినెస్ మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే పనులు చేయలేరు. రెస్పెక్ట్ ఇవ్వాలి బిజినెస్ కి. బిజినెస్ అంటే చాలా గౌరవంగా చూడాలన్నమాట. కాబట్టి మనం వెళ్దాం రూమ్ లోకి అని చెప్పి తీసుకెళ్తాడు. మీరు అడిగారు కాబట్టి అది అపాయింట్మెంట్ లోకి వస్తుంది. 3వ పాయింట్. లోపలికి వెళ్ళాం, కూర్చున్నాం. వీలైతే లోపల చైర్ లేకపోతే తెలుసు లేవని బయట నుంచి తెస్తాడు, లోపల వేస్తాడు చైర్లు 2. ఇద్దరు కూర్చున్నాం. తలుపు కూడా జారేశాడు. ఇప్పుడు ప్రైవసీ ఉంది, ఇద్దరే ఉన్నాం అక్కడ. మంచి వాతావరణం క్రియేట్ అయింది. అప్పుడు వైట్ బుక్ తీసి ఆ బుక్ లో మనం బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రొడక్ట్స్ గురించి కాదు మాట్లాడేది, ఓన్లీ బిజినెస్ ప్లానే చెప్పాలి. వెస్టేజ్ అనేది కంపెనీది బిజినెస్ ప్లాన్ ఏంటంటే ఇందులో 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ కి మధ్యవర్తులు ప్రసారం చేసేవాళ్ళు లేరు. మంచి బిజినెస్ ప్లాన్ తయారు చేశారు. ఈ బిజినెస్ లో ప్రొడక్ట్స్ కొనుక్కుంటే మనం డబ్బులు ఆదా చేసుకుంటున్నాం. వాడిన తర్వాత ఫీలింగ్ ని 6గురితో స్టార్ట్ చేస్తే ఈ వ్యాపారంలో 10 రకాల ఆదాయాలు మనం సంపాదించుకుంటున్నాం. చాలా అద్భుతమైన బిజినెస్ ఇదని చెప్పి ఫస్ట్ ఎంఆర్పీ డీపీ మార్జిన్ 20%, బోనస్ 5%. అది ఉదాహరణకి 100 రూపాయలు పెట్టుకుంటే 3 పాయింట్లు యాడ్ అవుతాయి. యావరేజ్ 3 × 18 × 54 ఇది కూడా 54 × 11% 5 రూపాయలు 50 పైసలు. అంటే 105 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. 11% వచ్చిన తర్వాత 10% ఫ్రీ ప్రొడక్ట్స్ రీపర్చేస్ ఆఫర్ లో, కన్సిస్టెన్సీ ఆఫర్ లో 17 అని మనం ఏదైతే చెప్పుకుంటామో మీకు సిఎంటీలో మేము ఏదైతే చెప్తామో దాన్ని మీరు అవగాహన పొంది బాగా ప్రిపేర్ అయ్యి అది చెప్పాలి. అది రాదు, ట్రై చేయండి వచ్చేస్తుంది. ఉల్లిపాయలు కొయ్యగా కత్తిపేట సైతం పొందుతుంది నోటీస్ పాయింట్. అలాగే చెప్పగా మనకి వచ్చేస్తుంది. ఆ విధంగా 50% దాదాపు 20 to 50% బెనిఫిట్ ఉంది. ఈ ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఆరోగ్యం చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఇది అని ఆ ప్లాన్ ని 20 to 40 minutes లో క్లోజ్ చేసేయాలి. ఈ వాడుకున్న తర్వాత అని ఉదాహరణ స్క్రీన్ కదా ఎస్ఎన్ రాసి 6 డయాగ్రామ్ వేసి 6గురికి నేను వస్తాను, కలిసి చేద్దాం. 6గురికి నేను చెప్తాను. వాడిన తర్వాత ఇందులో ఏ విధంగా నువ్వు ఐడి తీసుకోవాలంటే నాకు ఐడి పాస్వర్డ్ ఉంది, నీకు ఐడి పాస్వర్డ్ ఇస్తాను, నువ్వు వేరే వాడికి ఐడి పాస్వర్డ్ ఇచ్చేయచ్చు. ఇలా ఐడి పాస్వర్డ్ ఉంటే సెల్ ఫోన్ లో వెస్టేజ్ మార్కెటింగ్ వెస్టేజ్ అని కొడితే చాలు, వెస్టేజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఐడి పాస్వర్డ్ ఎంటర్ సరిపోతుందని చెప్పాలి. క్యూరియాసిటీ కలుగుతుంది అక్కడ. ప్లస్ 6 తర్వాత 36 తర్వాత 216 290 మొత్తం 1150 మంది నెలకు 100 PV చొప్పున కొనుక్కుంటే 5,40,000 వస్తుందా? 5,40,000 ఎలా వస్తుందంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ రిలేటర్షిప్ బోనస్ ఈ 5 కలిపి 5,40,000 వస్తుంది. ఇట్స్ ఏ వండర్ఫుల్ బిజినెస్ అని చెప్పి అట్లీస్ట్ 1000 రూపాయలు కొనుక్కున్న అందరూ 2 లక్షల దాకా వస్తుంది. 500 కొనుక్కున్న 1,00,000 దాకా వస్తుంది. 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు కాదు, ఎంతైనా సంపాదించవచ్చు. నాకు మన ఇద్దరం కలిసామంటే చాలా నిర్మాణం చేయొచ్చు. అందుకే ఈ బిజినెస్ మనకి సెట్ అవుతాను వచ్చాను. కాబట్టి మన ఇద్దరం కలిసి చేద్దాం. పెట్టుబడి ఏం లేదు, మనం ఇంటికి కొనుక్కునే ఎక్స్పెండిచర్ ఇందులో పెట్టుబడి. బయట కొనేస్తున్నాం కదా, కొనుక్కుంటే ఇక్కడ పొందాం. కాబట్టి ఇది విషయం అని చెప్పి 4th పాయింట్ 20 to 40 minutes లో క్లోజ్ చేసేసి ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇందులో డబ్బు ఉందని చెప్పేసి లాస్ట్ వచ్చేసరికి 5th పాయింట్ www.mywestage.com ఓపెన్ చేయాలి. సారీ 4th పాయింట్ లోనే ఐడి నెంబర్ ఇచ్చేయాలి. ఇందాక నేను చెప్పాను కదా ఈ 6,36,216 వస్తుందని చెప్పేసి జస్ట్ నేను ఐడి నెంబర్ ఈజీగా చేయొచ్చు అని చెప్పి మనం ఐడి నెంబర్ ఓపెన్ చేసి యాడ్ న్యూస్ పోర్టల్కి వెళ్ళి టక్ చేసి ఐడి నెంబర్ చేసి ఓపెన్ చేసి చెప్పి ఆ ఓపెన్ చేసిన తర్వాత అదే యాప్ దాంట్లో ఆర్డర్ కూడా పెట్టేసి అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పి ఆ తర్వాత నెక్స్ట్ www.mywestage.com అని చెప్పి ఆయన ఫోన్ లోనే గూగుల్లోకి వెళ్ళి mywestage.com ఓపెన్ చేసి అందులో ఇండియన్ ఫ్లాగ్ పక్కన తెలుగు ఇంగ్లీష్ అని ఉంటుంది, క్లిక్ చేస్తే 7 భాషలు వస్తాయి. తెలుగు మీద క్లిక్ చేసి 3 గీతల మీద క్లిక్ చేస్తే వెస్టేజ్ కింద
మొత్తం ప్రొడక్ట్స్ అన్ని కనపడతాయి తెలుగులో. అక్కడ ప్రొడక్ట్స్ మీద నొక్కితే సప్లిమెంట్స్ మీద నొక్కితే ప్రకృతితో నయం చేసుకుంటే కనపడుతుంది సైట్ లో. అది చూపించాలి. మనం ఎలాగ బ్రోచర్ ఇవ్వలేదు, ₹5 పెట్టుకుని బ్రోచర్ ఇవ్వగలమా? ఇవ్వలేము. ఎంతమందికి ఇస్తాం? ఇప్పుడు అంతా ప్రతి ఒక్కరు ఫోన్ తోనే ఉంటున్నారు ఎక్కువ. కాబట్టి బ్రోచర్ ఇస్తే పక్కన పడేస్తాడో చదువుతాడో లేదో తెలియదు. ఎప్పుడైతే ఫోన్ లో ఇది myvestage.com ఓపెన్ చేసామో వెంటనే myvestage.com లో ప్రకృతితో నయం చేసుకోండి చూసి అక్కడ ఏదో ముందు సబ్లింగ్ ప్రైమ్ కేటగిరీ వస్తుంది. అందులో అశ్వగంధ ఇమ్యూనిటీ పోస్ట్ ఎనర్జీ పోస్ట్ కదా, దాని మీద క్లిక్ చేయగానే తెలుగులో వచ్చేస్తుంది. ఆ ఒక్కటే చదివిపించండి, అతను కూడా చదువుతాడు. ఇలా ఇందులో ప్రతి ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తే చాలు దాని వెనకాల తెలుగులో ఉంటుంది అని చెప్పగానే క్లూ దొరికింది కదా. ఇక మనం ఆ రోజు మనం వచ్చేస్తాం ఇంటికి ఆ పని అయిపోయిన తర్వాత. కానీ అతను రీసెర్చ్ చేస్తా ఉంటారు, ప్రొడక్ట్లు అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటారు. యాప్ లోనేమో వీడియోస్ ఉన్నాయి, అందులోనేమో తెలుగు ఇన్ఫర్మేషన్ ఉంది, కన్నడ వాడికి కన్నడలో ఉంది, తమిళ వాడికి తమిళలో ఉంది, హిందీ వాళ్ళకి హిందీలో ఉంది, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ లో ఉంది. అలాగా 7 భాషలు ఉన్నాయి కాబట్టి ఇండియా అంతా వ్యాపారం చేసే విషయం తెలిస్తే ఇలా myvestage.com చూసిన తర్వాత ఎవరైనా సరే ఒక వెబ్సైట్ చూస్తే కంపెనీ బిల్లు చేస్తారు. అలాగా 5 పాయింట్లు చెప్పిన తర్వాత నోటీస్ పాయింట్ 5 చెప్పాను. ఒకటి అపీరెన్స్, 2 టూల్స్ అంటే బ్యాక్, అందులో బుక్, పెన్, ప్రొడక్ట్ కేటలాగ్, 3 వచ్చి 3 ఏం చెప్పాను? 1 అపీరెన్స్, 2 టూల్స్, 3 ఏం చెప్పానండి? 3 ఏం చెప్పానో చెప్పండి? అపాయింట్మెంట్. వెరీ గుడ్. అపాయింట్మెంట్. మనం ఎక్కడ ఉన్నాం? హాల్లో ఉన్నాం కాబట్టి టీ తాగి మంచి చెడ్డ మాట్లాడేసుకున్నాం. అపాయింట్మెంట్ జస్ట్ ప్రైవసీ కోసం గదిలోకి వెళ్ళి మాట్లాడదాం, ఎందుకంటే ఫ్రీగా నీతో మాట్లాడాలి నేను దీని గురించి, ఎందుకంటే నీతో కలిసి ఈ వ్యాపారం చేయాలని వచ్చాను అనగానే. అంటే మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తామో అతను కూడా వాల్యూ క్రియేట్ అవుతుంది. మన బిజినెస్ కోసం మనమే వాల్యూ క్రియేట్ చేసుకోవాలి. నోట్ దిస్ పాయింట్. అతనికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. మనం క్రియేట్ చేస్తే ఏదైనా సరే. అలాగా గదిలోకి వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ 4వ పాయింట్ ప్రెజెంటేషన్ 20 minutes తగ్గకూడదు, 40 నిమిషాలు దాటకూడదు. ఆ విధంగా ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఆ ప్రెజెంటేషన్ లో బిజినెస్ ప్లాన్, అందులో ఆదాయం ఉండాలి. ఆ తర్వాత myvestage.com ఐడి నెంబర్ ఇచ్చేసి ఆన్లైన్ షాపింగ్ యాప్ డౌన్లోడ్ చేసి ఐడి నెంబర్ ఇచ్చేసి గూగుల్లో myvestage.com లో తెలుగులో ప్రొడక్ట్ గురించి ఎలా తెలియాలో చెప్పాలి. మీ దగ్గర డబ్బు ఉంటే స్టాక్ పాయింట్ లో ఆర్డర్ దొరుకుతున్నాయి, ఏంటవి బ్రోచర్స్ దొరుకుతున్నాయి. బ్రోచర్స్ అన్న కొని పట్టుకెళ్ళి ఇవ్వండి, లేదంటే కనుక myvestage.com చూపించండి. బ్రోచర్స్ కొనిస్తే ఇంకా మనం ఎక్కడ ఉన్నట్టే. myvestage.com లో తెలుగులో ఓపెన్ చేయడం చూపిస్తే మనం టెక్నాలజీలో ఉన్నట్టు. మీకు తెలుసు ఎక్కడ ఉండాలో మీకు అర్థమైపోయింది. ఆ తర్వాత అది కూడా 5 పాయింట్లు అయిపోయిన తర్వాత అప్పుడు పుస్తకం తీయండి. కేటలాగ్ లో అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, కానీ అన్నిటి గురించి చెప్పకూడదు కూడా. వెస్టేజ్ ప్రొడక్ట్స్ కి మనకి సంబంధం లేదు. వెస్టేజ్ లో మనం ఏ ప్రొడక్ట్స్ అయితే వాడామో వాటి గురించే మనకు సంబంధం. బుక్ తీసి అందులో నేనేం వాడినా నేను చెప్పాలి. నేను వెస్టేజ్ లో ఇంత బాగా నమ్మడానికి కారణం 4 ప్రధాన ప్రొడక్ట్లు. 1 స్పైర్లైన్, అది యూస్ చేయక మునుపు చాలా నీరసంగా ఉండవని, లిఫ్ట్ లేకపోతే మెట్లు ఎక్కాలంటే చాలా బద్ధకంగా ఉండేది, వాడిన తర్వాత మెట్లు కూడా ఎక్కగలుగుతున్నాను, అంత బాగా ఉంది. నెక్స్ట్ అలోవెరా, గ్యాస్ట్రిక్ తో చాలా ఇబ్బంది పడేవాడిని, జస్ట్ 1 week లోనే సమాధానం చెప్పింది. ఎక్స్ట్రాడనరీ ప్రొడక్ట్, ఆల్ బి గ్రూప్ ఆఫ్ విటమిన్స్ ప్లస్ 90 to 20 అమినో యాసిడ్స్ ఉండడం వల్ల గ్యాస్ట్రిక్, అల్సర్స్, అజీర్ణం, అజీర్తి, మలబద్ధకం, మూల సంఖ్య లాంటి అన్ని తగ్గుతాయని చెప్పేసి వాడాను. తీరా చూస్తే నాకున్న గ్యాస్ట్రిక్ మాత్రం మటుమాయమైపోయింది. నెక్స్ట్ గ్లూకోజమైన్, మోకాళ్ళ నొప్పులు తగ్గాయి. నెక్స్ట్ ఫోలిక్ ఐరన్, దానివల్ల నా బాడీలో ఐరన్ పెరిగింది. ఈ 4 నా లైఫ్ ని మార్చాయి అని అనగానే ఇంకా ఏం వాడానంటే అని చెప్తాం. కుకింగ్ దగ్గరికి వెళ్తాం. ఈ లోపే ఇప్పుడు మా అమ్మకి, ఇప్పుడు నా భార్యకి, ఇప్పుడు నాకు, ఇప్పుడు మా నాన్నకి ఈ టైప్ లో మాట్లాడతారు వాళ్ళు. నువ్వు చూసారా ఎంత క్యూరియాసిటీ వచ్చిందో. అలాగని వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లం కి ఏమి చేద్దామని ఆలోచించదు. డాక్టర్ అయిపోతుంది నుంచి చెప్తే అలాగా, అయ్యో అలాగా, ఇప్పుడు ఎలా ఉన్నారు, అలాగా మోకాళ్ళ నొప్పులు అమ్మగారికి, అయ్యో నాన్నగారికి షుగర్, అదే మీ మిస్సెస్ కి అలాగా బ్యాక్ పెయిన్, అదే మీకు ఇలా ఉంటుంది, అదే నీకు ఎన్నాళ్ళు చాలా ఉంటుందా, అయ్యో సరే చెప్తాను దాని గురించి అని చెప్పాలి. అంటే వినాలి, దాని గురించి చెప్తాను అని చెప్పి హోల్డ్ చేసి కుకింగ్ ఆయిల్ దగ్గరికి వెళ్ళి మన టాపిక్ కాకూడదు, అది వినాలి, మన టాపిక్ కాకూడదు. అలాగే ఇంటితో పాటు నేను కుకింగ్ ఆయిల్ యూస్ చేశాను రా, ఏ వందరబాబు ఆయిల్ నా వైఫ్ చెప్తా ఉంటారా, లేకపోతే వంట చేయదా వైఫ్. అలాగే టీ చాలా బాగుంటారా మంది. అలాగే పేస్ట్లు, సోపు, షాంపూ, హెయిర్ ఆయిల్, అలాగే ఫ్లోర్ క్లీనర్, అలాగే పేస్ట్ బయట కొన్నాం, అలాగే బ్రష్లు కూడా వాడతాం, మౌత్ వాష్ కూడా వాడతారా. అలాగే 3 రకాల సోపు ఉన్నాయి. ఈ సోపు నాకు పనిచేసేది, నా వైఫ్ కి నా పిల్లలకి 3 కొంటాం. అలాగే హ్యాండ్ వాష్ లేకుండా భోజనం చేయం, హ్యాండ్ వాష్ చేసుకుంటాం. దీంతో షేవింగ్ నేను ఇదే వాడతాను. ఈ పెయింట్ లిప్ క్రీమ్ చాలా బాగుంది, ఒకసారి అది తిరిగి రావడం వల్ల కాలు మడాలు బాగా ఉంటే ఇదే రాసుకుంటాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇది అని మన ఆడియన్స్ చెప్తే చాలా ఉన్నాయి అనుకుంటాడు. ఇదే విషయం ఇవన్నీ వాడి ఈ బిజినెస్ చేయాలని వచ్చానంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారు చెప్పిన, అబ్బా ఇందులో చాలా ప్రావీణ్యం సంపాదించాడు, చాలా ప్రొడక్ట్స్ వాడాడు, వీడు వాడి నాకు చెప్తున్నాడు అనుకుంటాడు. నోట్ దిస్ పాయింట్, వీడు వాడి నాకు చెప్తున్నాడు అనుకుంటాడు.